మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. యోహాను సువార్త 4:4 దీని అర్థం ఏంటి చెప్పండి? అంటే మనలో ఒకడు ఉన్నాడు అన్నమాట. లోకంలో కూడా ఒకడు ఉన్నాడు. మనలో ఉన్నవాడు ఎవరు? లోకంలో ఉన్నవాడు ఎవరు? మనలో ఉన్నవాడు దేవుడు. మన అంతరాత్మలో దేవుడు నివసిస్తున్నాడని ఏ వ్యక్తి కూడా మర్చిపోకూడదు. అలాగే లోకంలో ఎవరున్నాడు? సైతాన్. సైతానికి మన హృదయంలో చోటు ఇవ్వకూడదు. అది లోకము అధికారాన్ని చూపెడుతుంది. కాబట్టి లోకమును తన ఆశలు గతించుచున్నవి, లోకాన్ని ప్రేమించువాడు దేవుని ప్రేమ లేనివాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మీరు దేవుని ప్రేమిస్తే అంతరాత్మ స్వరాన్ని వినండి, సత్యాన్ని వెంబడించండి, పరిశుద్ధాత్మని వెంబడించండి. మీ హృదయంలో దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఫలాలు దేవుని ప్రేమ, సాత్వికము, దీర్ఘశాంతం.